ఓకే, ఇక్కడ నేను కిందికి వచ్చేసి చెక్అవుట్ కూడా కంప్లీట్ చేసేసిన. ఈ ప్రతిసారి నాకైతే అందరూ ఈ ఫ్లైట్లు ఎక్కేటప్పుడు ఏదో ఒక హడావిడి. పోతేనేమో 2 గంటలు ముందు పోయి కూర్చుంటా, లేదంటే కరెక్ట్ 2 నిమిషాల్లో ఫ్లైట్ అనంగా పోయి నిలబడతా. అండ్ ఇక్కడ మార్నింగ్ టైంలో మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ డిపార్చర్స్ గేట్ దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ లోపలికి ఇప్పుడైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ పైనుంచి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కైరో సిటీ అనమాట. ఓల్డ్ కైరో సిటీ ఏమో అంత పిచ్చి పిచ్చిగా గజిబిజి గజాల లాగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దుబాయ్. సో ఈ రోజు అయితే మాత్రం మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నాం. దానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోవాలి. జస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ దూరంలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది. మనం వచ్చిన దిగిన ఎయిర్పోర్ట్లో కాదు, దాని పక్కనే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది, షార్జా ఎయిర్పోర్ట్. ఆ షార్జా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే టైం ఇంకా లేదు, జస్ట్ 2.5 అవర్స్ మాత్రమే ఉంది ఫ్లైట్ టైంకి. ఇక్కడ నుంచి 40 మినిట్స్ తొందరగా చెక్ ఇన్ అన్నీ కంప్లీట్ చేసేసాలి వెళ్ళి. ఓకే, మన లిఫ్ట్ కూడా వచ్చేసింది. ఇంకా బాయ్ 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 గుడి. చూడండి అన్ని పిచ్చి పిచ్చి ఉన్నాయో ఇలా బజ్జీ ఎన్ని బటన్లు ఉన్నాయి చూడండి. నేను వెళ్ళిన దాంట్లో అయితే ఇంకా మొత్తం అంతా అంతే. లాస్ట్కి ఇట్లా 154 బటన్ చూసినాను నేను లాస్ట్ వ్లాగ్లో కూడా నేను చూపించిన కదా. ఎంత స్పీడ్గా దిగుతుందో చూడండి. ఇది దిగే టైంకి మనకి చెవులో ఫ్లైట్లో అవుతుంది చూసారా, సేమ్ అట్లా అవుతుంది ప్రతిసారి ఎక్కినప్పుడు దిగినప్పుడు. నార్మల్గా ఈ లెఫ్ట్ ఈ స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ప్లే అవుతుంది. ఈ స్క్రీన్ అనమాట, ఇదొకటి స్క్రీన్, ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్. చెవులో అవుతుంది నాకు ఇప్పుడు ఇట్లా. ఓకే, ఇక్కడ నేను కిందికి వచ్చేసి చెక్అవుట్ కూడా కంప్లీట్ చేసేసిన. ట్యాక్సీ బుక్ చేసుకున్న. ఒక 3-4 మినిట్స్లో ట్యాక్సీ అయితే వచ్చేస్తుంది. ఇంక వెళ్ళిపోవడమే. అబ్బా, ఈ ప్రతిసారి నాకైతే అందరూ ఈ ఫ్లైట్లు ఎక్కేటప్పుడు ఏదో ఒక హడావిడి. పోతేనేమో 2 గంటలు ముందు పోయి కూర్చుంటా, లేదంటే కరెక్ట్ 2 నిమిషాల్లో ఫ్లైట్ అనంగా పోయి నిలబడతా. ఈ హోటల్లో కూడా ఇక్కడ ఈ కింగ్స్ ఉన్నారు కదా, యుఏఈ కింగ్స్, వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయి చూడండి. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇక్కడ మార్నింగ్ టైంలో మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. ఈ కెమెరాలో అంత క్లియర్ గా తెలియట్లేదు, బట్ చాలా చాలా ఫాగ్ వచ్చేసింది అసలుకి. మనమైతే ఇప్పుడు మనం ల్యాండ్ అయినా చూసినాం కదా ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్. అది క్రాస్ చేసేసి వెళ్ళిపోతున్నాం. జస్ట్ మనకు ఒక 100 మీటర్స్ వరకు కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. నేనైతే మాత్రం ఇట్లాంటి వెదర్ దుబాయ్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు కదా ఇంత ఫాగ్ వచ్చింది. నేనైతే షాక్ అయిపోయాను అనుకోండి, దుబాయ్లో కూడా మరి ఇంత ఫాగ్ వస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎడారి దేశం కదా. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా కూడా కొంచెం వరకు విజిబిలిటీ కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనకి 113 AED అయితే అయింది. ఓకే, ఇప్పుడైతే మనం చూడండి షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫుల్ ఫాగ్ ఉంది ఏరియాలో అంతా, ఎట్ సైడ్ చూసినాం. ఓకే, ఇప్పుడైతే నేను ఇక్కడ డిపార్చర్స్ గేట్ దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. చూసారు వీళ్ళందరూ కూడా సేమ్ మన ఎయిర్లైన్స్ వాళ్ళు. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఒక 5 పంపించారు, మళ్ళీ ఆపేసారు. అదే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ షార్జా ఎయిర్పోర్ట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చిన్నగా ఉంది అండ్ వెరైటీగా ఉంది అనమాట. ఇవ్వండి ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. మన ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ డిలే 1 అవర్ 1.5 అవర్ డిలే అయ్యి ఉంటుంది. అండ్ అది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు అందులో నుంచి ఇటు వచ్చేసి నిలబడ్డాం మనం. ఇక్కడైతే నేను ఇప్పుడు లోపలికి వచ్చేసిన. అన్నీ కంప్లీట్ చేసేసుకొని జస్ట్ ఇప్పుడే సెక్యూరిటీ చెకప్ కూడా కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చేసిన. అండ్ ఉదయం నుంచి ఏం తినలేదు కాబట్టి రాగానే ఒక చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చెప్పేసిన. అండ్ ఇంకొక 15-20 మినిట్స్లో మన ఫ్లైట్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకొక 45 మినిట్స్లో ఫ్లై అయిపోతుంది. యాక్చువల్లీ కింద ఈ మంచిగా ఇడ్లీ బోండా ఇవన్నీ కూడా అమ్ముతుండే. ఇంకా నేను లేట్ అవుతుందని చెప్పేసి తొందర వచ్చేసిన. ఫ్లైట్ ఏంటంటే ఈ రోజుకి 2.5 అవర్స్ డిలే ఉంది. అండ్ బయట కొంచెం షాపింగ్ చేసిన డ్యూటీ ఫ్రీలో కొన్ని తీసుకున్నా. అండ్ నిజం చెప్పాలంటే ఎయిర్పోర్ట్లోనే తక్కువ ఉంది. దుబాయ్ మాల్లో నేను చూసిన ఒక వాచ్, దాని ప్రైస్ దుబాయ్ మాల్ కన్నా కూడా ఇక్కడ ఒక 4,000-5,000 రూపీస్ తక్కువ ఉంది. అండ్ లోపలికి ఇప్పుడైతే వచ్చేస్తున్నాం. అమ్మాయ విండో సీట్ వెళ్ళండి, బతికిపోయాను. ఇది 15E మంది సీటు. అండ్ ఇక్కడ చూడండి
ఎయిర్ కైరో అనేది ఇదే అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎయిర్లైన్స్. చూసారు కదా ఫ్లైట్ మొత్తం అంతా ఫుల్ ప్యాక్డ్. ఇక్కడి నుంచి ఒక 2 hours 3 hours ఫ్లైట్ అనమాట. కరెక్ట్గా ఎంత అనేది నేను కూడా చూడలేదు టికెట్లో. మేబీ 2 hours కన్నా ఎక్కువే ఉండొచ్చు. అండ్ అంతే ఈ ఫ్లైట్ కూడా 11:30 అని చెప్పారు కదా. 11:30 కాదు, అప్పుడు యాక్చువల్లీ అయితే టైం 12:30 అయింది. ఇంకా సాయంత్రం 4-5 అవుతుంది అనుకుంటే వెళ్ళేసరికి. మొత్తం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళడానికి ఒక 1 hour మొత్తం. అంతే ఈరోజు అంతా ఇట్లనే లేట్ అయిపోతుంది. ఇంకా ఈ ఫ్లైట్ లేట్ ఇవన్నీ ఏంటంటే మన చేతుల్లో ఉండదు కదా. మనం అయితే కరెక్ట్ టైంకి వచ్చినాం. సమ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయిపోయింది. అంటే మనం వచ్చేటప్పుడు ఫాగ్ చూసారు కదా మీరు ఏ రేంజ్లో ఉందో, ఆ ఫాగ్ వల్లనే అన్ని ఫ్లైట్స్ డిలే అయిపోయినాయి. మార్నింగ్ వెళ్ళాల్సిన ఫ్లైట్లు అన్నీ కూడా ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాయి ఈ ఫాగ్ వల్ల. నేను ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత కూడా మన ఫ్లైట్ అయితే ఒక 20 minutes 30 minutes మళ్ళీ లేట్గా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా నేనైతే అట్లనే పడుకున్నా. అండ్ కరెక్ట్గా ఒక గంట తర్వాత అయితే మళ్ళీ లేచి చూసేసరికి మన ఫ్లైట్ అయితే మంచిగా ఇట్లాగంటే పక్కన తెల్లటి మేఘాల పైన అయితే ఉంది. చూడ్డానికి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదైతే మాత్రం అసలుకి సడన్గా ఏమైందబ్బా అని లేచి ఇలా చూడగానే మొత్తం అంతా తెల్లగా కనిపించేసింది. అండ్ ఇక్కడ చూడండి ఎయిర్ కైరోలో ఫుల్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ పైనుంచి చూస్తుంటే మొత్తం అంతా కూడా ఎడారి కనిపించేస్తుంది. సో మనం ఇప్పుడు వెళ్ళబోయే కంట్రీ వచ్చేసి ఈజిప్ట్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, ఇదంతా కూడా ఇప్పుడు ఈజిప్టే. మనం ఆల్మోస్ట్ ఇంకా ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇవ్వండి ఇక్కడ పైనుంచి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కైరో సిటీ అనమాట. ఓల్డ్ కైరో సిటీ ఏమో అంత పిచ్చిగా గజిబిజి గజాలలాగా ఉంటుంది. అండ్ కైరో సిటీకి వీళ్ళు బయట ఇంకొక సిటీ కట్టారు అనమాట. ఇవ్వండి ఇదే అనమాట మీరు చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కట్టిన వీళ్ళు సిటీ. ఇది చాలా క్లాస్గా. అండ్ ఈజిప్ట్లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఇక్కడే ఉంటారు ఈ ఏరియాలో, కొంచెం ఇందాక మీరు చూసిన ఏరియాలో. అండ్ అంతే ఇప్పుడు మన ఫ్లైట్ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవ్వబోతుంది. అండ్ ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో కూడా మంచి రిచ్ హౌజెస్, రిచ్ విల్లాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఎయిర్పోర్ట్ పక్కన చూడండి మొత్తం అంతా ఎడారి, ఎక్కడ చూసినా కూడా ఎడారి. అండ్ అంతే ఇక్కడ ఏరోప్లేన్లో మొత్తం ఫస్ట్ అరబిక్లో చెప్తున్నారు, తర్వాత ఇంగ్లీష్ కూడా అరబిక్ ఇంగ్లీష్లో చెప్తున్నారు. అది అర్థం కాకుండా అర్థమైనట్టు అర్థమవుతుంది అనుకోండి, అంత కన్ఫ్యూజింగ్ ఉంది వీళ్ళ ఇంగ్లీష్ మాట్లాడడం అయితే అరబిక్ వాళ్ళది. అండ్ ఫస్ట్ టైం మనమైతే చూడండి ఎక్కడ వచ్చేసామో, ఆఫ్రికా కాంటినెంట్లోకి ఈజిప్ట్లోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఈజిప్ట్ ఎయిర్ అని చెప్పేసి బస్ అయితే వచ్చింది కదా, ఆ బస్సులో ఎక్కేసి మనం ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ తీసుకొని కస్టమ్స్ అయితే క్రాస్ అవ్వాలన్నమాట. అండ్ మన ఫ్లైట్లో కూడా ఆల్మోస్ట్ చాలా సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎందుకో తెలియదు, మేబీ ఈ ఎయిర్ కైరో ఇట్లనే అందరినీ ప్యాసింజర్స్ అందరినీ ఇబ్బంది పడుతుంది అనుకుంటా. అందుకే ఎక్కువ మంది ఎవరు బుక్ చేసుకోలేదు అనుకుంటా. నేనైతే ఎందుకు బుక్ చేసుకున్నా అంటే ఇది నాకు కొంచెం బెస్ట్ ప్రైస్లో వచ్చిందని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి కైరో ఎయిర్పోర్ట్ అని చెప్పేసి రాసింది. అండ్ పక్కన అంతే అదే అరబిక్లో కూడా రాసిందనమాట. అండ్ ఈజిప్ట్లో కూడా అరబిక్ భాష మాట్లాడతారు. నేనైతే బస్ ఎక్కేసిన, ఇంకా బస్ ఎక్కేసి ఆల్మోస్ట్ ఒక 1-2 kilometers అయితే తీసుకొని వెళ్ళారు. అక్కడక్కడే తిప్పుకుంటూ ఇమిగ్రేషన్ దగ్గరకు అయితే తీసుకొని వెళ్ళారు. అసలు ఇమిగ్రేషన్ అయితే మాత్రం ఇక్కడ వేరే రకంగా ఉందనుకోండి. వెల్కమ్ టు ఈజిప్ట్. సో చూసారు కదా బ్యాగ్స్ కోసం అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను B9 బెల్ట్లో. ఆల్రెడీ ఇప్పటిదాకా లేవు, ఇప్పుడే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఫస్ట్ టైం ఆఫ్రికాలో అయితే ల్యాండ్ అయిపోయినా నేను. అండ్ నేను ల్యాండ్ అయినా అన్ని కాంటినెంట్స్లో ల్యాండ్ అయినా, ఒక యూరోప్లో మాత్రమే ఇమిగ్రేషన్ చెక్ ఒకటి కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసేసిన అంటే 6 ఖండాలు అయిపోతాయి మనకి. ఇక్కడ మనం ఈజిప్ట్లో ల్యాండ్ అయినామో లేదో చూడండి, ఫుల్ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. అక్కడ చూడండి మెట్రో ఎట్లా పోతుందో, షేప్ కూడా చూడడానికి భలే వెరైటీ ఉంది కదా, ఫుల్ నల్ల మబ్బులు. ఓకే ఇంకా మనం ఈజిప్ట్లో అయితే ఫస్ట్ వెళ్ళిపోతున్నాం. చూడండి ఈజిప్ట్ ఎయిర్ చూసారు కదా, ఒక 40 kilometers అయితే ఉందన్నమాట మన హోటల్కి. ఇంకా కొంచెం మంచి వ్యూస్, ఎడారి అక్కడ ఉన్న వ్యూస్తోని అంటే మాత్రం అక్కడే ఉందన్నమాట రూమ్. అందుకని అక్కడే బుక్ చేసిన నేను. నార్మల్ ఇక్కడ ఏంటంటే ఇక బిల్డింగ్స్, సిటీ వ్యూ అంతే. లాస్ట్ 3 days నుంచి మనం సిటీ వ్యూలోనే ఉన్నాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా బుక్ చేసిన అనమాట. అండ్ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఈజిప్ట్లో రాగానే మనం ఇట్లా అడుగు పెట్టిన వల్ల అయితే వర్షం పడ్డది. ఇది వచ్చేసి ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ అనమాట కైరో. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే మంచిగా కనిపిస్తుంది జర.
ఇదంతా ఎయిర్పోర్ట్ పక్కన ఏరియా కాబట్టి నేను ఇందాక మీకు చెప్పినట్లు కొంచెం అంత మంచి క్లాసీ లుక్తోనే ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం అబ్బా భలే ఉంది, అంత ఈజిప్ట్ కూడా నీట్గా అనిపించింది. కొంచెం ముందుకు రంగానే ఈ అపార్ట్మెంట్లు ఈ కండిషన్లు అంతా చూసి ఏంద్రా నాయన ఎంత రుచిగా ఉన్నాయని చెప్పేసి అనిపించింది. ఆ బిల్డింగ్లకు చూడండి కరెక్ట్గా వీళ్ళు పెయింట్ కూడా కొట్టలేదు. అంత పెద్ద బిల్డింగ్ మెయింటైన్ చేసుకుంటా లోపల ఎంత మంచిగానే ఉండే నేను, కానీ మనం బయట నుంచి చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా, అయితే దరిద్రంగా అనిపించింది బయట నుంచి చూడడానికి అయితే మాత్రం. అండ్ మళ్ళీ ఇగోండి ఈ ఏరియాలో మాత్రం కొంచెం మంచిగానే ఉంది. ఇక్కడ వీళ్ళైతే మాత్రం మ్యాక్సిమం ఏంటంటే ప్లాస్టింగ్ చేయరంట బయట, ఎందుకంటే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళు లోపల ఎక్కువ ఇది చేసుకుంటారంట. కానీ డెకరేషన్ ఉన్న ఏమన్నా లోపల నీట్గానే పెట్టుకుంటారంట కొంచెం. బట్ బయట అయితే మాత్రం మీరు ఎటు సైడ్ ఏ బిల్డింగ్లో చూసినా కూడా 70 to 80% అయితే మాత్రం బయట ప్లాస్టింగ్ చేయరు. ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఇంకా ప్లాస్టింగ్ చేసుకుంటారంటే. ఈ పక్కన ఏదో మాస్క్ ఉంది చూడండి, చాలా అందంగా ఉంది చూడడానికి అయితే మాత్రం. ఈ కలర్లు ఇవన్నీ నాకు భలే ఉంటాయి, ఈ కలర్లో ఉన్న ఏదైనా సరే చూడడానికి. అండ్ ఇక్కడ పక్కన కూడా ఇంకొక ఫోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది కూడా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఎప్పటితో ఆల్మోస్ట్ ఒక 500 to 1000 years ఓల్డ్ అనుకుంటా ఇది. అండ్ దీని పక్కన ఇంకొక మసీద్ కూడా ఉంటుంది, దానికి కూడా చాలామంది విజిట్ చేస్తారు. అండ్ ఈ ఫోర్ట్కి కూడా చాలామంది వస్తారు అనమాట టూరిస్టులు. బట్ ఏంటంటే ఇది ఫోర్ట్ కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 3-4 hours నడుచుకుంటూ అటు ఇటు మొత్తం గుండ్రంగా తిరగాలన్నమాట. ఇది కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేక బయట మనకి మొత్తం రాళ్ళు ఊడిపడడం, కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. మంచిగా నీట్గా మెయింటెనెన్స్ అయితే మాత్రం దీనికి అసలు చేయలేదు ఈ ఫోర్ట్కి. ఇవ్వండి నేను చెప్పిన మాస్క్ అదే అనమాట. అవ్వండి ఇది చాలా బాగుంది, ఇదైతే మాత్రం బాగా ఫేమస్ అనమాట ఇక్కడ ఈజిప్ట్లో ఈ మాస్క్ అయితే. ఇవ్వండి వీళ్ళు ఇక్కడ ఏ ఇంటికి కూడా ఎందుకు పెయింటింగ్ కానీ ఏది వేయలేదంట అంటే, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇటుకలతో ఇల్లు కడతారు కదా, ఇటుకలను అట్లా వదిలి పెడతారంట. మళ్ళీ ఆ పెయింటింగ్ ఏంటి ఎందుకు డబ్బులు ఖర్చు అని కొంతమంది మాత్రం ఇట్లా వేసుకుంటారు. వీళ్ళైతే ఇది ఎట్లా బతుకుతారో ఏందో కానీ మొత్తం కుక్కి అంతా బిల్డింగ్లు అదంతా క్లమ్జీగా ఉన్నాయి. అండ్ అంతే ఇంకా కొంచెం రోడ్ల మీద కూడా మొత్తం చెత్త చెదారం అన్నీ పడేసినట్టు. అంటే మనం దుబాయ్లో నుంచి సడన్గా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వేరే రకంగా ఉంది కొంచెం. కార్లు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కనిపిస్తున్నాయి, అంటే పెద్ద కార్లు కాదు, చిన్న కార్లలో అన్ని బ్రాండ్స్. అండ్ నేను రూమ్లోకి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ ఇప్పుడే రిమోట్ నొక్కేసిన. ఇటు సైడ్ వ్యూ చూడండి మన రూమ్కి ఏముందో పక్కనే. అండ్ ఇక్కడ చూసి ఇది వచ్చేసిన బాతింగ్ టాప్. అండ్ ఆయనకి అక్కడ చూడండి ఏమున్నాయో పిరమిడ్స్. ఇక్కడ నేనున్న రూమ్లో నుంచి చూస్తే వ్యూ ఇట్లా పిరమిడ్స్ కనిపిస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. సో రేపన్నా ఎల్లుండన్నా పిరమిడ్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఇంకా ఈరోజు అయితే మాత్రం నేను రెస్ట్ తీసేసుకుంటా. అండ్ నాకైతే ఫుల్ ఆకలి ఇస్తుంది. ఫస్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసిన అంటే ఇంకా సెట్. సో ఐ హోప్ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ ఇక్కడ సాయంత్రం టైంలో నేను జస్ట్ ఇట్లా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని కాళీఘట్ పిరమిడ్స్ని చూస్తూ ఉన్నా. అక్కడ చూడండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ ఏంటంటే పారాగ్లైడింగ్ కూడా దీని మించి చేయొచ్చు అనమాట. అది ఎక్కడుందో ఏందనేది అయితే నేను బయటికి వెళ్ళినాక కనుక్కుంటా. నాకైతే మాత్రం ఈ పిరమిడ్స్ని అన్నింటినీ చూస్తుంటే ఏంది ఇది కళ నిజం అన్నట్టు అనిపిస్తుంది, ఎంత మంచిగా ఉన్నాయి అనమాట. అండ్ సో ఇప్పుడైతే మళ్ళీ నేను బయటికి అయితే వచ్చేసిన. ఇది చూడండి, ఇది వచ్చేసి ఊరు గీజా. సో పిరమిడ్స్ ఉండే ఊరే అనమాట ఇది. మనం ల్యాండ్ అయిందేమో కైరోలో, ఇది వచ్చేసి గీజా అనమాట ఊరు. ఇక్కడ పెట్రోల్ చూడండి, గ్యాసోలిన్ 90 to 80 అంట. 80 అంటే పెట్రోలే. నేనైతే ఇప్పుడు ఇది ఒక యాప్లో బుక్ చేసుకున్నాను అనమాట, ట్రిప్ అడ్వైజర్ ఏదో ఎన్నో బుక్ చేసుకున్నా. ఇంకొక పెట్రోల్ పంప్ వచ్చింది, టోటల్ ఎనర్జీస్ అంట. నేనైతే మాత్రం టైగర్ని మస్తు మిస్ అవుతున్నా. బైక్ కానీ ఉండుంటానా దీని ఎంకామా, తెలుసు కదా మన చేతిలో బైక్ ఉంటే ఎట్లా ఉంటుందో కథ. ఇక్కడ ఏంటంటే 1982 అంట, అన్నీ అరబీలో రాసి ఉన్నాయి. అండ్ ఇదేంటంటే మొత్తం రివర్స్లో ఉంది, అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నాకైతే. ఈవెన్ వాళ్ళ ఫోన్లలో కూడా చూసినా కూడా మ్యాప్స్ కొట్టమని ఇచ్చారు, అది కూడా అంతే ఉంది. ఏదో బైక్ పోతుంది, వెరైటీగా ఉంది ఇది. ఈజిప్ట్ ఈ ఏరియా అంతా చూడ్డానికి నార్త్ ఇండియా సైడ్ ఉంటుంది చూసారు కదా, సేమ్ అట్లనే ఉంది. అంటే అంత ట్రాఫిక్ ఇరుకు జనాలు. అండ్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది చూడండి ఈజిప్ట్లో. ఇది నేను చూసిన రెండో చర్చ్, ఈరోజు ఇందాక వచ్చేటప్పుడు కూడా చూసిన. ఇది సెకండ్ది. అంటే మొత్తం ఓన్లీ మాస్క్స్లే ఉంటాయి అనుకున్న, మసీద్లే, కానీ చర్చ్ కూడా ఉంది. బిల్డింగ్ చూడండి. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం నైల్ రివర్ మీదకైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూస్తే నైల్ రివర్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ఎంట్రీ.
అండ్ బుకింగ్ ఒకటి ఉండాలన్నమాట. బుకింగ్ ఉంటేనే లోపల తీసుకొని పోనిస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసిన. ఇది వచ్చేసింది బఫే సిస్టమ్ అనమాట. చికెన్, ఫిష్, రైస్ అండ్ ఒక నిమ్మకాయ అండ్ అంతే. ఇది ఆలు అంతే అనమాట. ఇదే ఈరోజుకి నా డిన్నర్. ఈజిప్షియన్ స్టైల్లో నైల్ రివర్ మీద. నెక్స్ట్ రోజు అయితే ఇంకా నాకు బోర్ కొట్టేసి ఎటైతే ఏం వెళ్ళలేదన్నమాట. కొంచెం నాకు హెల్త్ కూడా కరెక్ట్గా ఎందుకో అప్సెట్ అయినట్టు అనిపించింది. సో ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొని నేనైతే ఇప్పుడు మాల్ ఆఫ్ ఈజిప్ట్ అని చెప్పేసి, ఈజిప్ట్ దేశంలోనే అత్యంత పెద్ద మాల్ అనమాట ఇది. ఈ మాల్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ నా దగ్గర స్లిప్పర్స్ అయితే నేను మర్చిపోయినా. సో స్లిప్పర్స్ అట్లా ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. బట్ అన్నీ ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. నార్మల్గా మన దగ్గర ఉండే దాంతో పోలిస్తే డబుల్ త్రిబుల్ ఉన్నాయి. ఇంకా నేనైతే ఏం తీసుకోకుండా జస్ట్ నార్మల్గా వెళ్ళిపోయినా. ఇంకా